నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఇక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాపం ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్ లెగుస్తాయి, జాగ్రత్త, ఎన్నాళ్ళు మీరు అణగదొక్కాలని చూస్తే ఊరుకోరు అని చెప్పేసి మాట్లాడాడు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మిగతా పార్టీలు ట్రెండ్ సృష్టిస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ను ఫాలో అవుతాడు. ఎందుకంటే పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన రప్పా రప్పా నరుకుతాం తప్పేముంది, అది సినిమా డైలాగ్ కదా, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తరలు రప్పా రప్పా నరుకుతాం, మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు అన్నాడు. అప్పట్లో ఇది బాగా ఫేమస్ అయ్యి వైరల్ అయిపోయి పాపం మా వైసీపీ వాళ్ళంతా కూడా రేపటి నుంచి రప్పా 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 అని చెప్పేసి ఊరు వాడ పబ్లిసిటీ చేసుకున్నారు. అంటే అప్పట్లో పుష్ప సినిమా ట్రెండ్ అనమాట. నీ ఎవ్వ తగ్గేదే లేదనేది పుష్పలో ట్రెండు. తర్వాత మీకు తెలిసిన విషయమే, మా అమ్మాయిల రాంబాబు గారు కూడా అరెస్ట్ చేసి లోపల పెడితే వాడు ఏదో పెద్ద పుష్ప సినిమాలో ఎర్రచందనం తీసుకెళ్లేటువంటి అమ్మాయిలను కూడా, గూడాలలో అమ్మాయిలను కూడా వదిలిపెట్టినటువంటి నీచ్ కమీని గారు ఈ అంబటి గారు, వీడు ఏదో పెద్ద హీరో లెక్కన ఎవ్వ తగ్గేదే లేదని ఇచ్చాడు. అంటే అక్కడ ట్రెండ్ ఫాలో అయ్యారనమాట. ఇక మీ అందరూ తెలిసిన విషయమే, ఏ పెళ్ళిళ్ళలో ఏ చావుల్లో ఎక్కడ ఏది చూసినా కూడా రప్పా 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 అనేది ఒక ట్రెండ్ చేసి పడేశారు. సో అప్పట్లో అది ట్రెండ్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్ని వైరల్ చేసేసారు. ఆ తర్వాత టీవీకే పార్టీ మొన్న విజయం సాధించింది. ఆ విజయం సాధించేటప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే ఏదో చెన్నైలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఏంటి ఆ ప్రోగ్రాం మీ అందరూ తెలుసు. చెన్నైలో ఒక మ్యారేజ్ కార్యక్రమానికి విజయ్ గారు కూడా హాజరయ్యారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మామూలుగా ఎంత బద్ధశత్రువులైనా ఒక కార్యక్రమంలో హాజరైనప్పుడు సహజంగా చిరునవ్వులు చిందించుకుంటూ ఆప్యాయంగా పలకరించుకోవటం, ఆలింగనం చేసుకోవటం సహజంగా జరిగే విషయం ఎక్కడైనా కానీ. సో సరే, అట్లాగే విజయ్ గారు జగన్ గారు పలుకున్నారు, మాట్లాడుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. సరే, ఆయన ఏదో బొకే ఇవ్వాలి, ఆయనకి ఇస్తున్నాడు అనుకుంటే అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇచ్చానికి ఇచ్చిన బొకే అనుకున్నారు. సరే, మొత్తం మీద అక్కడ ఒక ఫోటో దిగారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో ఒక వైసీపీ పేటీఎం గాడు విజయ్తో జగన్తో దిగినటువంటి ఫోటో ఒకటి ఇచ్చాడు. దాన్ని విజయ్ ఇలా పైకెత్తాడు. అంతే, ట్రెండ్ తమిళనాడులో ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది. దెబ్బకే జగన్మోహన్ రెడ్డి మా అన్న ఫోటో చూసే మాకు ఓట్లు వేశారు. తమిళనాడులో విజయ్ గెలిచాడు, విజయ్ గెలవడానికి మన్న ఫుటే కారణం అని చెప్పేసి చివరికి రోజా లాంటి వ్యక్తి, ఎందుకంటే డిఎంకే పార్టీకి ప్రచారం చేసి వచ్చినటువంటి రోజా లాంటి వాళ్ళు కూడా ఆ ఫోటో ఎఫెక్టు విజయ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యాడు అది అని చెప్పారు. సరే, అక్కడ డిఎంకే పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన రావటం, 11 సీట్లు వచ్చిన ముండా మాకు ప్రచారం చేసేది ఏంది అది ఇదని ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు, తమిళనాడులో కార్యకర్తలు చాలా హార్ష్గా ఉంటారు. అది కూడా ఇంకొక ఆయన మాట్లాడాడు, నగరిలో ఫోటో పెట్టుకుంటానే రోజానే గెలవలేదు, తమిళనాడులో ఆయన ఏం పీకుదామని వచ్చినాడు అది అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంచెం తమిళియన్స్ కొంచెం హార్ష్గానే మాట్లాడతారు. చివరికి అది కాస్త బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో టీవీకే పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన చెప్పేశాడు, ఆయన ఇమేజ్ ఆయనకే ఉంటుంది, నా ఇమేజ్ తమిళనాడులో ఎలా పనిచేస్తుంది అంటే, నేను ఆంధ్రప్రదేశ్లో ఏదో జాకీ లేపించుకొని ఈ పేటీఎం కూలీల చేత నేను పైకి వస్తున్నాను, కానీ ఆయనలా నేను రావాలంటే ఎలా కుదురుద్ది అని చెప్పేశాడు. సో కొన్నాళ్ళు ఆ ట్రెండ్ని ఫాలో అయ్యారు. టీవీకే ప్రపంచం సృష్టించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్ బొమ్మ పెడితే తమిళనాడులోని విజయం సాధించాం, ఇక ఆంధ్రాలో మన సత్తా ఏందో చూపిస్తాం అది అని చెప్పి కొంచెం ఏదో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు కదా పిర్ర మీద, దానికి పుండుకు బర్ణాలు పూసుకునే ప్రయత్నాలు చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఆయన నిన్న ఢిల్లీలో సిపిజే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి పెద్ద ఎత్తున బాగా వైరల్ అవటం, సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ని ఆయన సొంతం చేసుకోవడం కోసం యువజన కాక్రోచ్ పార్టీ, నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ అంటే మామూలుగా వైఎస్ఆర్సీపీ అంటే ఎడుగూరు సందింట రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఇది వాస్తవ విషయం. కాకపోతే ఇలా పెడితే జనాలు ఎవరు ఒప్పుకోరు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు సమైక్య పార్టీ అని చెప్పేసి పెట్టాడు. కానీ వాస్తవానికైతే ఇడుగురు సందింట రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అది దాని లెక్క అది. సరే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రేమ వాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు అనుకో, వైసీపీ అని పెట్టుకున్నాడు. ఇక తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు యువజన
కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నామకరణం, ఎందుకంటే అక్కడ ట్రెండ్ ఉంది కదా, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియా అంతా షేక్ చేసింది కదా. అసలే మన జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా లేకపోతే అసలు బతకలేడు. గ్రౌండ్ లెవెల్లో ఈగల మోత అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం పల్లకి మోత మోపించుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు యువజన కాక్రోచ్ పార్టీ అంటున్నాడు. వారు ఆంధ్రప్రదేశ్లో యువజన కాక్రోచ్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయడంలోనే ఆంధ్రప్రదేశ్లో హిట్కు డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఎర్రని హిట్ దాగి ఉన్న బొద్దింకలను కూడా చంపుతుంది అనేటువంటి యాడ్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, అన్న మనం ఎలివేషన్స్ వేసుకోవద్దన్న, అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో. నువ్వు చెప్పడం వల్ల ఆ డైలాగు భారీ ఎత్తున నష్టం చేకూరింది. ఎందుకంటే నిజంగానే మనం బొద్దింకలమే. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా బొద్దింకలు అనే కంటే కూడా మిమ్మల్ని ఏమనాలంటే చెదల పురుగు అనాలి. ఎందుకంటే మీరంతే రాష్ట్రానికి పట్టిన చెదలు. ఈ జన్మలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవ్వకూడదు అనేటువంటి ఒక కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు. అందుకే మీరు యువత ఉద్యోగాల కోసం, యువత భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం కంపెనీలు పెడుతుంటే, కంపెనీలకు భూములు ఇస్తుంటే ఆ భూముల మీద కూడా మీరు న్యాయస్థానానికి వెళ్ళారు. కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెదలు మీరు. కాబట్టి మన పార్టీకి ఇన్ని పేర్లు ఉన్నాయి. గొడ్డల పార్టీ అంటాము, ఎందుకంటే బాబాయినే లేపేసి వచ్చి బాబాయ్ తర్వాత దాని సింపతిని రాష్ట్ర ప్రజల్లో తీసుకెళ్ళి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. తర్వాత గులకరాయి పార్టీ అంటాం, కోడికత్తి పార్టీ అంటాం. ఎన్ని ఒక పార్టీకి ఇన్ని పేర్లు అవసరం అంటున్నా. అందుకే నేను శాస్త్రంగా ఏం చెప్తున్నానంటే, ఈ రాష్ట్ర అభివృద్ధిని మేము ఏ కాడికి ఆకాంక్షించినటువంటి వ్యక్తులం. ఈ రాష్ట్రంలో మేము డెవలప్మెంట్ చేయం, ఇంకో డెవలప్మెంట్ చేస్తే మేము ఓర్చుకోము. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెదల పురుగులు మేము. మమ్మల్ని నాశనం చేయాలంటే మీ వల్ల కాదు అని ఒక పబ్లిసిటీ ఇచ్చేసాం, స్టేట్మెంట్ ఇచ్చేసాం అనుకో, ఇక సరిపోయింది, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా మాట్లాడుతున్నాను, మాది గొడ్డల పార్టీ అంటే పరశురాముడి చేతిలో గొడ్డలి అని. పరశురాముడి చేతిలో గొడ్డలి, పనికి మాలిన చేతిలో గొడ్డలికి తేడా తెలియదు అంటారు సన్నాసి వల్లారా. పరశురాముడు లోక కళ్యాణం కోసం గొడ్డలి పట్టుకున్నాడు, మీ అన్న సీఎం కుర్చీ కోసం గొడ్డలి పట్టుకున్నాడు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే, ఏది పడితే అది చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడకండి. ఎందుకంటే ఏదో ఒక రైమింగ్ బాగుంది కదా అని వాడితే మన పార్టీ గ్రాఫ్ బాగలేదు కదా, మన పార్టీ ట్రాక్ చరిత్ర బాగలేదు కదా, అందువల్ల మనం అపహాస్య పాలవుతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంది, ఇక్కడ ఒక క్లియర్ కట్గా చెప్తున్నా, మీరు ఇన్ని పార్టీలు మార్చుకొని ఇన్ని పేర్లు పెట్టుకున్నా ప్రజల్లో ఏదో ట్రెండ్ని ఫాలో అవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక డైలాగ్ వేస్తాడు, దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తాయి. ఎందుకంటే మొన్న మావీ గన్ గురించి కూడా చెప్పాల్సింది. అసలు పిచ్చెక్కిపోయింది చాలామందికి మావీ గన్ అని ప్రకటన చెప్పి. నేను అంటున్నాడు డప్ప డోర్ కొట్టి మావీ గన్ అంటే చంద్రబాబు నాయుడు గుండె ఆగిపోయింది అంట. అసలు నీకు అమరావతి పేరు చెప్తేనే ప్యాంట్లు తడిసిపోతుంది మీకు. అమరావతి రాజధాని అంటేనే మీకు, ఎందుకంటే 5 ఏళ్ళు మిమ్మల్ని నిల్చోబెట్టినట్లాగా అక్కడ ఉన్న ఆడవాళ్ళలో నిల్చున్నారు. ఏముందిలే, చేతికి గాజులు వేసుకున్న ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ని 5 ఏళ్ళు ఎక్కడికి పోయేది, మూసుకొని ఇక్కడ కూర్చొని నీకు 150 సీట్లు వస్తే పెద్ద గొప్ప పుడింగి మూసుకొని కూర్చో ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఆడవాళ్ళు నిన్ను కట్టడి చేశారు. వాస్తవ విషయం, ఆడవాళ్ళు నిన్ను అక్కడ కట్టడి చేశారు. ఆడవాళ్ళు నడిపిన మహోన్నతమైన ఉద్యమం అది. నీ ఇక్కడ ఒక్క అమరావతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీని ప్యాకప్ చేసి పార్సిల్ చేయడంలో అమరావతి రైతుల కీలక పాత్ర పోషించారు. నువ్వు దెబ్బలు తిని, నువ్వు అపహాస్య పాలైపోయి, నువ్వు అవమాన పాలైపోయి, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు మావి గన్ అంటే గుండె అసలు ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఎవడన్నా తలక మాసినాడు? ఇప్పుడు అమరావతిలో సెకండ్ ఫేజ్కి భూములు ఇవ్వమంటేనే వద్దయ్యా బాబు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఇచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది పడ్డాడు, రెండో ఫేజ్లో మేము ఇవ్వలేము, మా వల్ల కాదని చెబుతుంటే ఈయన మొదలుపెట్టి గుంటూరులో మొదలుపెట్టి భూములు మచిలీపట్నం దాకా తీసుకుంటాడంట. ఏదో 1 సెంటు ల్యాండ్ తీసుకొని నీకు ఇస్తారేమో రైతులు, ఎవడన్నా ఫ్రీగా కాకుండా ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చి ఇస్తారేమో చూడు. అంటే ఇవన్నీ ఏందనంటే నీకు నువ్వే బాగా భారీ ఎత్తున ఊహించుకుంటున్నావు. అంత లేదు మామయ్య, పగలు నిద్రపోతుంది, రెయ్యి పబ్జీ ఆడుకుంటా ఉంటున్నావు, పగటి కళ్ళగా అంటున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కాక్రోచ్ అయినా లేకపోతే నువ్వు ఏదైనా చెదలైనా ఏదైనా ఈ రాష్ట్రానికి ప్రొటెక్షన్ చేయడానికి పసుపు ఉంది. పసుపు ఉన్నంత వరకు మీలాంటి వాళ్ళు ఎన్ని ఎదవేషాలు వేసినా ఏం కాదనేది వాటి వాస్తవ విషయం.